Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ లైఫ్ కోచ్ కెరీర్ కౌన్సిలర్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్ మై మాస్టర్స్ రెడీ ఫర్ కెరీర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ మై పాస్పోర్ట్ నంబర్ హ్యాస్ చేంజ్డ్ ఆఫ్టర్ రిసీవింగ్ ది ఏపీఎస్ సర్టిఫికేట్. ఐ కెనాట్ అప్లై ఫర్ ఎన్ VFS అపాయింట్మెంట్. వాట్ షుడ్ ఐ డూ? Please schedule the appointment using old passport number, the one that you mentioned on your APS registration form during your VFS visit. You should carry both your expired and your new passport. ఎవరికన్నా కొత్త పాస్పోర్ట్ ఒకటి ఎక్స్పైర్ అయ్యి కొత్తది వచ్చుంటే పాత దాంతో బుక్ చేసుకుని రెండింటిని క్యారీ చేయమని చెప్తున్నారు. ఐ ఫౌండ్ ఏ స్పెల్లింగ్ మిస్టేక్ ఆన్ మై డిజిటల్ సర్టిఫికేట్. హౌ కెన్ ఐ గెట్ ఇట్ కరెక్టెడ్? Please send an email info@apsindia.de stating DigiJet mistake in the title of your email. We will issue a new certificate should there be an error. అంటే ఒక ఎర్రర్ ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్స్లో కనుక ఏమైనా జరిగినా ఏదైనా ఉంటే ఆ మెయిల్ ఐడికి మీరు మెన్షన్ చేస్తే చేస్తాము అంటున్నారు. మనకి క్లయింట్స్కి ఇవి కాకుండా ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా అయి ఉన్నాయి. ఏపీఎస్ పోస్ట్ చేసేటప్పుడు యూజువల్గా నేనే చేస్తున్నాను, నా ప్రమేయంతోనే చేస్తున్నాను అని ఒక డేట్, ప్లేస్, సిగ్నేచర్ అన్నది ఏపీఎస్ ప్రొసీజర్ ఎప్పుడు కంప్లీట్ అయినట్టంటే పోస్ట్ అన్నది మనం అప్లై చేసిన రోజున కాదు, పోస్ట్ అన్నది వెళ్ళి రీచ్ అయిన నాడున మనకి కంప్లీట్ అయినట్టు. చెక్ లిస్ట్ ఏపీఎస్లో మెన్షన్ చేసిన దాంతో పాటు ఒక స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్ అని ఉంటుంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని ప్లేస్ చేస్తేనే కంప్లీట్ ప్రాసెస్ అయినట్టు. మీ డేట్, ప్లేస్, సిగ్నేచర్ దానిలో టిక్ చేసి ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి పంపించాలి.